మామూలుగా జనరల్గా అనుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వంతో వాళ్ళు గొడవ పెట్టుకోరు అనేది ఒక జనరల్ ఉంది. అది నిజం కూడా. గొడవ పెట్టుకోకపోవడంలో యాంబిగ్యూటీ ఉందేమో కానీ వీళ్ళవన్నీ అక్కడే ఉన్నాయి. అనేకసార్లు చెప్పాను నేను, ఆ ఇండస్ట్రీ రావాలి, ఈ ఇండస్ట్రీ రావాలి, అమరావతిలో మొత్తం అంతా కూడా ఇండస్ట్రీ అయిపోయి కొన్నాళ్ళలో అమరావతి న్యూయార్క్ అయిపోతుంది, అదే అయిపోతుందని చెప్తుంటారు. కానీ హెరిటేజ్ హెడ్ ఆఫీసు ఇక్కడికి రాదు, భారతీయ సిమెంట్స్ సాక్షి హెడ్ ఆఫీసు ఇక్కడికి రాదు. ముందు హెడ్ ఆఫీస్ వస్తే ఇక్కడికి ఏదో లెక్క ఉంది, ఆ హెడ్ ఆఫీస్ నుంచి కలెక్షన్ చేసిన ట్యాక్స్ అంతట్లో షేరు ఆంధ్రాకి వస్తుంది. అవి మాత్రం అక్కడే ఉంటాయి. ఇతనే హెడ్ ఆఫీస్ ఇక్కడికి మారుస్తున్నాం అని చెప్పి ఇది ఎన్నేళ్ళ నుంచి చెప్తున్నాను నేను. ముందు మీ హెడ్ ఆఫీస్ ఇక్కడికి మార్చండి, విజయవాడకోకుండా జనం అంతా అక్కడే పనిచేస్తున్నా హెడ్ ఆఫీస్ ఇక్కడికి మారుస్తున్నారంటే డైరెక్ట్గా ట్యాక్స్ డిడక్షన్ అది మనకు వస్తుంది షేరు. అది కూడా ఎవడో పట్టించుకున్నట్టు. కానీ ఏంటో అసలు నాకు ఒక్కసారి అర్థమవుతుంది, మన ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం. అంటే అది రాజకీయ వివాదం, ఇది రాష్ట్రానికి సంబంధించింది. ఇందులో ఒప్పుకోవట్లేదు అనుకోండి. ఇప్పుడు అరుణ్ కుమార్ పెచ్చడాలా మాట్లాడుతూ ఉంటాడు, 12 ఏళ్ళు అయిపోయాక ఇంకా కోర్టు కేసు తీవా అని అన్నారనుకోండి, ఓకే, దెర్ ఇస్ ఎ పాయింట్ ఇన్ ఇట్. వీళ్ళు ఒప్పుకుంటున్నారు, చేయట్లేదు. రోజు ఎప్పుడైనా చూడండి, ఆంధ్ర రాష్ట్రం ఇలా మమ్మల్ని విడగొట్టేసేయడం ద్వారా మా నోరు కొట్టేశారు, మా కడుపులు కొట్టేశారు, సర్వనాశనం చేశారని చెప్పకుండా మీటింగ్ ఏ పార్టీ మీటింగ్ జరగదు. అది టీడీపీ అవని, పవన్ కళ్యాణ్ అవని, జగన్మోహన్ రెడ్డి అవని, ఖచ్చితంగా ఈ ప్రసక్తి రాకుండా పబ్లిక్ జరగదు. అరే దానికి ముందు కోర్టులో తేల్చుకుని తప్పుగా చేశారా రైట్గా చేశారా తేల్చండి. మనం తప్పు అంటున్నాం, వాళ్ళు రైట్ అంటలేదు, వాళ్ళు తప్పు అంటున్నారు. చేసినటువంటి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి కూడా తప్పు అన్నాడు, మనము తప్పు అంటున్నాం. కోర్టు చేత ఒక మాట అనిపించుకోవచ్చుగా. ఆ తప్పు జరిగినప్పటికీ జరగవలసినవి ఏవో చేయండి, ఏవైతే యాక్ట్లో ఉన్నాయో ఏవైనా చేయండి అని ఒక మాట కోర్టు చేత అనిపించుకోవచ్చుగా. చిన్న వాటికి వెళ్ళిపోతున్నారు సుప్రీంకోర్టుకి, బెయిల్కి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతున్నారు. బెయిల్కి 10 లక్షల రూపాయల లాయర్స్ వచ్చేస్తున్నారు. ఇది మరి ఇంత పెద్ద ఇష్యూలో ఎందుకు తటపటాయిస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఏంటి అసలు నాకు ఇప్పటివరకు అర్థం అవ్వలే. దీంట్లో వచ్చినటువంటి నష్టం ఏంటో. ఏం మరి నష్టం ఉంటే చెప్పండి, నో ఇది డోంట్ వేస్ట్ యువర్ టైం, మేమేం చేయదలుచుకోలేదు అని చెప్పేయండి. అదే ముఖ్యమైనటువంటి ఉద్దేశం. నేను చూడటం వల్ల అంటావా నా మీద అంత కక్ష? ఇప్పుడు మీరు అది మెయిన్ చేసి ఇది ఎక్కడికో తోసేస్తారు. ఎందుకంటే మీరు అన్నీ చెప్పి లడ్డు మీద ఉన్న శ్రద్ధ దీని మీద లేదా అని నువ్వు కూడా ఇది తీసేసి లడ్డూయే పెడతావు. లడ్డూ మీద నేను ఏదో చాలా ఘోరం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సర్టిఫికెట్ ఇచ్చేసినట్టు మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు మామూలుగా పూర్వం అలా తిట్టేవారో అలా తిట్టేస్తున్నారు. ఇంకా పెరిగిపోతుంది. అయితే ఒక విషయం తెలుసుకోండి, లడ్డూకి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ దీంట్లో సంబంధం ఉందని నేను అనుకోను. కానీ దీన్ని రాజకీయంగా చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పవలసిన అంశం కాదు. ఆయన కూడా ఎందుకు చెప్పుకుంటాడంటే గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇంకోటి ఏంటి చేప నూనె, ఈ 3 కలిసి ఆయన ముందు ఏదో రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా నెట్లో ఉంది. ఆ రిపోర్ట్ చూసి ఆయన ఇది మంచి పాయింట్, జగన్ని ఫినిష్ చేయడానికి మంచి పాయింట్ అనుకుని ఉంటాడు ఆయన చెప్పాడు. చెప్పింది కూడా రిపోర్ట్ బేస్గానే చెప్పాడు. ఆ రిపోర్ట్ రాకపోతే ఆయన రాడు. పవన్ కళ్యాణ్ గారు తర్వాత సనాతన ధర్మం, గుడిమెట్లు కడగటం ఇవన్నీ ఆయన చేశాడు. అది కాదని ఇంకోటి వచ్చింది. ఏ రిపోర్ట్ ఇది? కోర్టులో ఫైల్ చేసినటువంటి ఛార్జ్షీట్లో రాసిన రిపోర్ట్. నేను అది చదివి వినిపించాను. ఆ చదివి వినిపించడంలో కూడా కొంచెం నీరసంగా ఉండి అసలు ముందు మాట చెప్పలేదు. నేను చెప్పాను, ఇంగ్లీష్లో చదివాను, దాని అర్థం చెప్పలేదు. ఏంటి? ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్. ఏమని రాశాడంటే, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్
ఈ ట్రేస్ లార్డ్ కానీ ఫిష్ ఆయిల్ కానీ ఇవి ట్రేస్ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువ అని ఇచ్చాడు. ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ అంటే అర్థం ఏంటి? అసలు కొవ్వే లేనప్పుడు అది గొడ్డు కొవ్వ, పంది కొవ్వ, చేప నూనె అని చెప్పేసి కనిపెట్టడం అనేది చాలా కష్టం. అసలు కొవ్వే లేదు, ఇదంతా కూడా పామాయిలో ఇంకోటో కలిపి 400 పేజీల, సుమారు 400 ఉందనుకుంటాను ఛార్జ్ షీట్లో. కల్తీ అవ్వలేదని ఎక్కడ చెప్పలా, కల్తీ అయ్యింది. ఆ కల్తీ ఏంటి? అసలు నెయ్యలేదుట, నెయ్యలాగా తయారు చేశారట. ఆ తయారు చేయడానికి నెయ్యి వాసన రావడానికి నీ దగ్గరికి వచ్చి కొన్నాడు, అది పెట్టారు వాళ్ళు. ఛార్జ్ షీట్ చాలా డీటెయిల్గా వేశారు. ఎవరికి అర్థం అలా. అప్పుడు శివశంకర్ గారు సలహా ఇచ్చాడని, శివశంకర్ గారికి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. చాలా పెద్ద పేరు, మామూలు ఎవరు ఇచ్చారో నాకు తెలియదు, పెద్ద మారుమోగిపోయిందనమాట. ఎవరో ఇంత టెక్నికల్. వెంటనే తీసుకెళ్ళామండి హర్యానాలోనే ఒక గెస్ట్ హౌస్లో పెట్టి ఏం చేయాలో బాబు అని అడిగారు. ఆవిడ హర్యానాలోంచి బయటికి రానంటుంది. హర్యానా స్టేట్లో నన్ను ఇక్కడే ఢిల్లీ వెళ్ళిపోయి అంటారు. ఎంత టెక్నికల్ చూడండి. బెయిలిచ్చేశారు. ఇందిరాగాంధీని అంత పెద్ద వ్యూహం వేసి పదవిలోంచి పోయిన 6 నెలలకో ఎప్పుడో అరెస్ట్ చేసి ఇంటి నుంచి పట్టుకొస్తూ జనం వ్యవహారం తక్కువ మేస్ట్రీ టెక్నికల్ చూశాడు. లేదు వాళ్ళు కరెక్టే, హర్యానాలో అరెస్ట్ చేయడానికి కాబట్టి నేను ఇచ్చేస్తున్నాను, బెయిల్ ఇంటికి వెళ్ళిపోయినాను. పెద్ద బ్లో అది. ప్రధానమంత్రి చరణ్ సింగ్కి గొడవలు వచ్చేసే పరిస్థితిలో దెబ్బ కొట్టినటువంటిది ఒక్క మేజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి లీగల్ ఆర్డర్ వల్ల. ఎవరికి బయాస్ అవ్వాలా, లీగల్ ఆర్డర్గా ఇచ్చాడు. అలా ఉండేవారు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు పోలీసులు తెచ్చారంటే కేసు ఏదో ఉంటుంది, రిమాండ్ అనేద్దాం, మనకెందుకు డీటెయిల్స్లోకి వెళ్తాం. బెయిల్ మూవ్ చేసుకున్నాక చెప్తారుగా, వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు. అది ప్రొసీజర్ అయిపోయింది. ఒక మేజిస్ట్రేట్ తప్పు కాదు, ఎవరన్నా సరే. మొన్న అడిగారు ఒక కేసులో, సుప్రీంకోర్టు హైకోర్టు అడిగింది, అసలు మీరు చదివి ఇస్తున్నారా, ఎవరినైనా తీసుకురాగానే చదువుతున్నారా మీరు కేసు అని. ఇప్పుడు అందులో వీళ్ళు చేయాలనుకుంటే, గవర్నమెంట్ అధికారంలో ఉన్న వాళ్ళు చేయాలనుకుంటే 1,00,000 రకాలుగా చేయించండి. కానీ చేయటం వల్ల పబ్లిక్లో పలసన పడతామని చెప్పి చేయరు. పబ్లిక్ అందరికీ తెలిసిపోయి. మొన్న అంబటి రాంబాబుది ఉంది. అంబటి రాంబాబు దాంట్లో అంబటి రాంబాబు జైల్లో ఉండి శుభ్రంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు వెళ్ళి ఒక నెలలు ఉంటే సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తారు. అంత మంచి జైలు ఇది. ఎక్కడ జైలు ఇలా ఉండదు. ఇంత పెద్ద విశాలంగా అన్ని ఎకరాలు, లోపల ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అందులో రిమాండ్ ప్రిజనర్స్ ఏ పని చేయక్కలేదు, చక్కగా చెట్టు కింద కూర్చోవచ్చు, హ్యాపీ. మొన్న రాంబాబుని కలిసినప్పుడు అదే అన్నాను, ఆరోగ్యం అది అంటే ఒక ఫుడ్డే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఇంకా అడ్జస్ట్ అవుతుంది. ఎందుకంటే అతను ఏవో మామూలు ఇది కాకుండా కొంత గింజలు అలాంటివి ఏవో తింటూ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. అదే కొంచెం ఇబ్బంది తప్ప అన్నీ బాగానే ఉన్నాయన్నాడు. ఏమైంది, రాంబాబుకి వచ్చినటువంటిది నష్టమే ఉండదు. కానీ ప్రభుత్వం మాత్రం క్లియర్గా ఈ వీడియో చూపిస్తారు రేపు. ఇదిగో ఇంటి మీద 6 గంటల సేపు అందరం చూసాం కదా, ఇదేంటిది పోలీసు వాళ్ళు వదిలేస్తారు, యాక్షన్ కూడా చేయలేదు పోలీసులు. అట్లీస్ట్ వాళ్ళు తోసేస్తున్నట్టో కొడుతున్నట్టో మేము తక్కువ మంది అయిపోయామని. మరి అది ఎంత డ్యామేజ్ అది. మళ్ళీ వెంటనే వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేయటం. ఏదైనా అది గవర్నమెంట్ డిసైడ్ చేసిన దాంట్లోకి నేను వెళ్ళను. కానీ రాంబాబు అనేవాడు నాకు పర్సనల్గా ఫ్రెండ్. 40 ఏళ్ళు అయిపోయింది, 35 ఏళ్ళు అయింది. డెఫినెట్గా అతను జైల్లో ఉన్నాడు, రాజమండ్రి జైల్లో ఉంటే నేను వెళ్ళటం అనేది నా ధర్మం. అప్పుడు ఆంజనేయులను చూడడానికి వెళ్ళినప్పుడు అంత గొడవ చేశారు. ఆయన నాకు బాగా, నేను ఫస్ట్ ఎంపీ అయినప్పటి నుంచి బాగా ఫ్రెండు, మన చుట్టాలు, ఇక్కడ ఉన్నటువంటి హోతా వాళ్ళు, జంజాల వాళ్ళు, వాళ్ళతో ఏమైంది తెలుసున్న ఆయన. ఇప్పటికి కూడా నేను ఆయన కరప్ట్ అంటే నమ్మను. ఆయన కరప్ట్ అని ఎప్పుడూ వినలేదు, నేను నమ్మను. అగ్రెసివ్, కొంచెం ఎక్సెస్ ఇది ఉంది, కొంచెం దాన్ని ఏమంటారు పోలీసింగ్లో కఠినమైన పోలీసు. చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా చాలా ఇంపార్టెంట్ జిల్లాలకు ఎస్పీగా వేశారు. సరే అతను టైం బాగాలేదు, జైలుకి వెళ్ళి చూడకుండా మానేస్తామా? అదే రాంబాబుకి వెళ్ళామో, వెళ్తే దేనికి తిడుతున్నారు? రాంబాబుని చూడటానికి వెళ్ళి తిడుతున్నారో, లేకపోతే అందులో జంతుకోపు లేదే అన్నందుకు తిడుతున్నారో నాకు అర్థం లేదు. నువ్వెవడరా సర్టిఫికేట్ ఇవ్వడానికైనా ఒకడు అంటాడు, ఒకడు అలా అంటాడు. సర్టిఫికేట్ నేనేంటి, మీరు వేసిన సిట్టే ఇచ్చింది, ఆ ఇచ్చిందే చదివాను నేను. దాని మీద కేసు ఏం తీసేయలేదు వాళ్ళు. కేసు నడపండి, నడిపి ఎవరో ఒక కఠినంగా శిక్ష. ఇంకా మళ్ళీ తిరుపతి జోలికి అలా ఎవడో కూడా అలా చూడలేకుండా చేయండి, అక్కడ బందీగా. దీన్ని అవకాశంగా తీసుకోండి. మా టైంలో జరిగిందిరా ఇదని. ఎన్ని సిట్లైనా అయినా ఇలా ఉంటే ఏంటి? సిట్ అనేది ఒకరిని టార్గెట్ చేస్తే వేయకూడదండి, ఇష్యూని టార్గెట్ చేయండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అన్నది టోటల్లీ డిఫరెంట్ అసలు. అది నేను దానికి అస్సలు పాలిటిక్స్ జోలికే రాకూడదు. అంత గ్రేట్ దీంట్లోకి వెంకటేశ్వర స్వామి అనేది మన అట్లీస్ట్ మన ఆంధ్ర తెలంగాణ
సౌత్ ఇండియాలో ఉన్నటువంటి హిందువులకి వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ వైకుంఠం, అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కలికావతారం కాదు, ఇదిగో వెంకటేశ్వర స్వామి అవతారంలో వచ్చాడు అని నమ్మేవాళ్ళే ఎక్కువ, లేకపోతే ఆ రష్ ఉండదు. వచ్చిందా? బెయిల్ వచ్చేసింది ఇటు రాంబాబుకి. మళ్ళీ ఏపీటీ వారంటూ రాకపోతే మధ్యాహ్నం రిలీజ్. ఇప్పుడు అలా కదా, ఇలా ఎడుతూ కూర్చున్నాడు అనుకో, అందులో మొత్తం పోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత హుషారుగా వచ్చాడు. ఇప్పుడు రఘురామరాజు ఎలా వెళ్ళాడు, చేతులు ఊపుకుంటూ, కాలు పైనెట్టి చేతులు ఊపుకుంటూ వెళ్ళాడు. నీకు ఎంత నొప్పి ఉన్నా పబ్లిక్ కోసం కొన్ని చేయకి తప్పదు. అది కూడా పెద్ద ఇది చేసి ఏదో సినిమాలో బాగా పాపులర్. అంటే రాంబాబు అనే అతను మనిషి స్కేప్ కోట్ చేయబడ్డాడు. ఇది ఉన్న కోపం జగన్ మీద. జగన్కి ఒక ప్రధానమైనటువంటి బాగా మాట్లాడే శక్తి ఉన్నవాడు. ఎప్పుడు కూడా అతను తప్పు మాట్లాడటం నేను వెళ్ళా. చాలా వ్యంగ్యం, ఎటకారం, వేళాకోళం ఉంటుంది, కానీ తప్పుగా ఒక మనిషిని కించపరిచేలా. ఎందుకంటే నా మీద చాలాసార్లు మాట్లాడాడు. నేను అప్పుడు కాంగ్రెస్లో ఉండి అతను వైసీపీలోకి వెళ్ళినప్పుడు నా మీద బోల్డ్ అని ప్రెస్ మీట్లు పెట్టాడు. ద్రోహి నువ్వు అన్నాడు, ఇది అన్నాడు. ఎప్పుడు కానీ అందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏముండవు. మనం ఎలా మాట్లాడామంటే అనడానికి